స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, త్వరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్డలారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను
మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని ఆశీర్వదించాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. ప్రభు తన భక్తులమైన మనకు శాంతిని కలగనియు తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడని చెప్పుచున్నాడు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలు ఆ రాజ్యమును అధికారమును స్వీకరింతురు. మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము నుండి 27వ వచనం వరకు. దానియేలు అను నేను ఆ దర్శనమును చూచి భీతితో కంపించి తిని, నేనచ్చట నిలిచియున్న వారిలో ఒకరిని చెంతకు పోయి వీని భావమును వివరింపుమంటిని. అతడు ఆ దృశ్యముల అర్థములను వివరించుచు నాతో ఇట్లనెను, ఈ 4 గొప్ప మృగములు భూమి మీద నెలకొనియున్న 4 రాజులు, రాజ్యాధికారమును స్వీకరించిన వారు, మహోన్నతుని పవిత్ర ప్రజలు. వారా రాజ్యమును యుగ యుగముల వరకు శాశ్వతముగా నిలబెట్టుకొందురు. అంతట నేను ఇతర మృగముల కంటే భిన్నముగా నున్న ఆ 4వ మృగమును గూర్చి ఎక్కువగా తెలుసుకోగోరితిని. ఆ భయంకర మృగము కంచుగోళ్లతో ఇనుప పండ్లతో తన ఎరను చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగమును నజ్జు చేసి కాళ్ళతో త్రొక్కుచుండెను. ఇంకను నేను దాని తల మీద 10 కొమ్ములను గూర్చి తెలుసుకోగోరితిని. వాని తరువాత మరి ఒక కొమ్ము ఎందుకు పుట్టినదో, అది 3 కొమ్ములను ఎందుకు పెరికివేసినదో ఎరుగగోరితిని. ఆ కొమ్ములకు కన్నులు, ప్రగల్భములు పలుకు నోరు ఉన్నది. అది ఇతర కొమ్ముల కంటే భీకరముగా కనిపించినది. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్ర ప్రజపై యుద్ధము చేసి వారిని ఓడించెను. అంతటా శాశ్వత జీవి వచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజలకు అనుకూలంగా తీర్పు చెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారమును స్వీకరించు సమయము ఆసన్నమాయెను. నేనడిగిన వ్యక్తి నా ప్రశ్నలకిట్లు జవాబు చెప్పెను. ఈ 4వ మృగము నేలపై నెలకొనియున్న 4వ రాజ్యము. అది ఇతర రాజ్యముల కంటే విభిన్నముగా ఉండెను. అది భూమినంతంతటిని నలగగొట్టి తన కాళ్ళతో త్రొక్కును. 10 కొమ్ములు ఆ రాజ్యమును ఏలు 10 మంది రాజులకు గుర్తు. అటు పిమ్మట మరి ఒక రాజు వచ్చును. అతడు
పూర్వ రాజుల కంటే భిన్నముగా నుండెను. ఆ రాజులలో ముగ్గురిని కూల్చివేయును. అతడు మహోన్నతునైన దేవునికి వ్యతిరేకముగా మాట్లాడును. ఆ ప్రజల నియమములను పండుగలను మార్చజూచును. పవిత్ర ప్రజలు 3.5 ఏండ్ల పాటు అతని ఆధీనమున ఉందురు. అంతట దేవుడు న్యాయ సభను జరిపి అతని అధికారమును రూపుమాపి అతనిని మట్టు పెట్టెను. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలారా, రాజ్యమును అధికారమును భూమి మీద సకల రాజ్యముల వైభవములను స్వీకరింతురు. వారి రాజ్యము శాశ్వతముగా నిలిచియుండును. భూమి మీద పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. పాడవే హల్లెలూయా, మనసా పాడవే హల్లెలూయా. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. భువనం గగనం ప్రతిధ్వనించగ వదనం హృదయం స్తుతించి పాడగ. కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, కలమెత్తి పాడు ఎలుగెత్తి చాటు, పులకించి పాడు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనములు 34వ వచనము నుండి 38వ వచనం వరకు. తుచ్చ విషయశక్తితో త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. ఏలైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనిషి కుమారుని సమక్షమున నిలవబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ప్రతిదినము యేసు దేవాలయమున ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి ఒలీవ పర్వతముపై గడుపుచుండెను. ఆయన బోధనలు వినుటకై దేవాలయమునకు ప్రజలందరూ ప్రాతకాలముననే వెళ్ళడేవారు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా సామాన్య కాలములో 34వ వారములో చివరి రోజున లిటర్జికల్ క్యాలెండర్ ప్రకారము మనందరము కూడా చివరి రోజునకు వచ్చి ఉన్నాము. అయితే ఈరోజు దేవుడు మనకు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. రానున్న కాలము, రానున్నటువంటి సంఘటనల నుండి మనందరము కూడా ఎదుర్కోవటానికి, మరి ముఖ్యముగా దేవుని సమక్షమున మనిషి కుమారుని సమక్షమున నిలబడటానికి కావలసినటువంటి శక్తి, ఆ యొక్క ప్రార్థన మనకు కావాలి. కాబట్టి దానికి జాగరూకులై ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత చివరి వచనాలలో మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూ ప్రాతకాలమునే అక్కడకు జనులందరూ కూడా ఆయనను చూసి వెళుతూ ఉన్నారు. మరి మనందరము కూడా యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నాము. ఎంతమంది ప్రాతకాలమున ఉదయకాలమున లేచి ప్రార్థనలు చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు? మరి మనందరము కూడా దేవుని సమక్షమున నిలబడటానికి కావలసిన శక్తి ఎంతమందికి ఉంది?
ఆ యొక్క ప్రార్థన జీవితం ఎంతమంది మనందరము కూడా జీవిస్తూ ఉన్నాము అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వాక్యము చూడండి. తుచ్చ విషయశక్తులతోనూ త్రాగుడుతోనూ చీకు చెంతలతో కాకుండా, ఈ లోక ఆశలతో కాకుండా దేవుని యొక్క రాకడ కోసం మనందరము కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అంటే ఆ చెడును వదిలివేసి, ఆ చెడు జీవితాన్ని తీసివేసి, అపవిత్ర ఆత్మలను తీసివేసి, పరిశుద్ధాత్మతో మంచి హృదయముతో పవిత్ర జీవితముతో మనందరము కూడా దేవుని రాకడ కోసము దేవుని సమక్షములో నిలబడటానికి కావలసినటువంటి శక్తిని, ఆ యొక్క ప్రార్థనను మనము కలిగి ఉండాలి. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క చివరి రోజున ప్రార్థన చేద్దాం. మరలా మనము ఈ యొక్క ఆగమన కాలంలోకి ప్రవేశిస్తూ ఉంటాము. కాబట్టి మనందరము కూడా ప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ క్రీస్తు ప్రభు యొక్క జీవితము పోలి మనందరము కూడా జీవించుకొని పరిశుద్ధమైనటువంటి హృదయాలతో మన జీవితాలు గడపాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారం, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువం, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటాం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న.
ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారం, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క ఉద్దేశాలను, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుని సమర్పించుకొని వారికి మంచి ఆరోగ్యములు దయచేయాలని, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళను దేవుని సమర్పించుకొని దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి సంతానమును దయచేయాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. కేలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలగు మరియమాతతోను, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోనూ, ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు ఇగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో శాంతిని మాకు దయచేయము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపకం నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములో మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి, ప్రీతితో లోకొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించునావా